హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల రంగంలోకి దిగారు. ఆయన నేటి నుంచి 2 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు. అలాగే మండలాల వారీగా ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, స్థానికంగా ఉన్న అంశాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందుకు ధీటుగా వైసీపీ ప్రణాళిక రచిస్తోంది. 3 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో వైసీపీ నేతలు కూడా అక్కడ పర్యటించనున్నారు. క్రిస్మస్ పండుగ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటించనున్నారు. ఈ వరుస పరిణామాలతో ఒక్కసారిగా హిందూపురం రాజకీయాలు వేడెక్కాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల రంగంలోకి దిగారు. ఆయన నేటి నుంచి 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, స్థానికంగా ఉన్న అంశాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇందుకు ధీటుగా వైసీపీ ప్రణాళికలను రచిస్తుంది. 3 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో వైసీపీ నేతలు కూడా అక్కడ పర్యటించనున్నారు. క్రిస్మస్ పండుగ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటించనున్నారు. ఈ వరుస పరిణామాలతో ఒక్కసారిగా హిందూపురం రాజకీయాలు వేడెక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. సౌజన్య, సత్యసాయి జిల్లా హిందూపురము తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటిది. ప్రధానంగా అది తెలుగుదేశం కంచుకోటగా అనేక సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వస్తుంది. వైసీపీకి అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా గాలి వీస్తున్న కాలంలో కూడా ఎప్పుడు ఆడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే రాబోయే 2024 ఎన్నికల్లో కూడా అక్కడ తెలుగుదేశం గెలవాలా అని చెప్పేసి ఓ వైపు టీడీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపున ఖచ్చితంగా ఈసారి 2024లో ప్రధానంగా హిందూపురం సీటుని కైవసం చేసుకోవాలని చెప్పేసి వైసీపీ మరోవైపున పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ మధ్య కాలంలోనే ఇన్ఛార్జిని కూడా మార్చడం జరిగింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఆయన్ని తప్పించి కురువ దీపికాకు అక్కడ బీసీ కాన్సెప్ట్ తో ముందుకు పోవాలనే ఒక పక్కా ప్రణాళికతో అక్కడ ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా దానికి ధీటుగానే ఇంకా ఎలక్షన్లు సమీపిస్తుండడంతో, గడువు దగ్గర పడుతుండడంతో ఇంకా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి బాలకృష్ణ అనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 రోజుల పాటు మకాం వేసి ప్రధానంగా కార్యకర్తలతో, అంటే ఎప్పుడు ఈ 4.5 సంవత్సర కాలంలో ఎప్పుడూ లేని విధంగా కార్యకర్తలతోనే ప్రధానంగా మాట్లాడాలా అనేది ఆయన ఈసారి ఈ 2 రోజుల్లో టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఒక మండలంలో కూడా మళ్ళీ గ్రామాల వారీగా కార్యకర్తలతో సమీక్షించనున్నారు. ఏ గ్రామంలో మనకి మైనస్ ఉంది, ఏ గ్రామంలో మనకు ప్లస్ ఉంది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతూ అసంతృప్తులుగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలని సంతృప్తి పరిచే విధంగా ఈసారి బాలకృష్ణ టూర్ కొనసాగుతుంది. ఖచ్చితంగా 2024లో ప్రధానంగా హిందూపురం సీటు గెలవాలన్న ఒక లక్ష్యంతోనే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యూహం రచించినట్టు తెలుస్తుంది. సౌజన్య. రైట్, థాంక్యూ రామాంజనేయులు.